హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనము సంఖ్యా వ్యవస్థకి సంబంధించి 3 వీడియోలు చేసుకున్నాం. ఫస్ట్ వీడియోలో మనము సహజ విలువ, స్థాన విలువ గురించి చెప్పుకున్నాం. సెకండ్ వీడియోలో అంతర్జాతీయ సంఖ్యామానానికి భారతీయ సంఖ్యామానానికి గల వ్యత్యాసం చెప్పుకున్నాం. థర్డ్ వీడియోలో 4th to 6th లెసన్ లో ఉన్న చిన్న చిన్న కాన్సెప్ట్లు అంటే ఆరోహణ అవరోహణ క్రమాలు, దగ్గర పదులకు, వందలకు, వేలకు సవరించడాలు, ఇటువంటి చిన్న చిన్న కాన్సెప్ట్ మనము థర్డ్ వీడియోలో చెప్పుకున్నాం. ఈ వీడియోలో మనము ప్రాథమిక చతుర్థ ప్రక్రియ గురించి చెప్పుకున్నాం. ప్రాథమిక చతుర్థ ప్రక్రియ ఇంతకీ ప్రాథమిక చతుర్థ ప్రక్రియలు అని వేటిని అంటాం? మనం చతుర్థ ప్రక్రియలు అనేసి మనము కలపడం, తీసివేత, గుణకారం, భాగాహారం అంటాం. వీటిని మనం ప్రాథమిక చతుర్థ ప్రక్రియలు అంటాం. అయితే డిఎస్సి టెట్ పర్పస్ లో వీటి మీద మనకి ప్రశ్నలు అడిగే అవకాశం ఉందా అంటే ఉంది. ఎందుకంటే లాస్ట్ డిఎస్సి లో మనకి కలపడము, తీసివేత వీటిపై మనకి 8th క్లాస్ లో ఉన్నాయి కొన్ని క్వశ్చన్స్. వాటి మీద మనకి ప్రశ్నలు అడగడం జరిగింది. అయితే కొత్తగా మారిన బుక్కుల్లో కూడా 8th లో ఏ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో 4th క్లాస్ లో కూడా అవే ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. కొంచెం మార్క్స్ ఇచ్చాడు, కానీ సేమ్ కాన్సెప్ట్ అవి. సో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో మనము కలపడం గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కలపడానికి ఇంకొక పేరే మనకి సంకలనం. ఏమంటాం? సంకలనం అంటాం. దీన్నే కూడిక అంటాం. దీన్ని మనము ప్లస్ సింబల్ తో చూపిస్తాం. ఓకే, అయితే ఫర్ ఎగ్జాంపుల్ కలపడానికి మనము ఏమైనా 2 సంఖ్యలను సంకలనం చేసినప్పుడు ఏ విధంగా రాస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ 10 + 15 ఈ విధంగా రాస్తాం. ఏమైనా 2 సంఖ్యలు 225 + 250. ఓకే, ఈ విధంగా రెండు లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలు కూడా మనం కలపచ్చు. కొన్ని సంఖ్యలను కలపాలంటే మనము 2 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలను కలపాలంటే ప్లస్ సింబల్ ఉపయోగించి ఈ విధంగా రాస్తాం. ఓకే, అయితే ఈ కలపడంలో మనకి ఒక 2 ధర్మాలు ఉన్నాయి. సంకలనానికి 2 ధర్మాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 256 + 244 ఈ రెండింటిని కలిపితే మనకి 500 వస్తుంది. ఫస్ట్ 256 తర్వాత 244. నేను అలా కాకుండా ఈ విధంగా చేస్తాను. 244 + 256 ఈ విధంగా కలిపినా సరే మనకి 500 వస్తుంది. అంటే అర్థం ఏంటంటే ఏవైనా 2 సంఖ్యలను మనము కలిపినప్పుడు వాటి వరుస క్రమాన్ని మార్చి కలిపినా సరే ఒకే ఫలితాన్ని మనము పొందొచ్చు. అంటే దీన్ని సింపుల్ గా చెప్పాలంటే మనము a + b = b + a అవుతుంది. దీన్నే మనము స్థిత్యంతర ధర్మం అంటాం. స్థిత్యంతర ధర్మం అంటాం. దీనికి ఇంకొక పేరు వినిమయ ధర్మం అని కూడా అంటాం. వీటి గురించి మనము ధర్మాల గురించి చెప్పుకున్నప్పుడు కంప్లీట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, ఇది ఫస్ట్ వన్. సంకలనానికి సంబంధించిన ఫస్ట్ ధర్మం ఏంటంటే ఏవైనా సంఖ్యలను మనము ఏ వరుస క్రమంలో కలిపినా సరే ఒకే ఫలితాన్ని పొందొచ్చు. సెకండ్ వన్, ఒక సంఖ్యకు 0 కూడినట్లయితే అదే సంఖ్యను మనము ఫలితంగా పొందొచ్చు. 10కి 0 కలిపితే 10 వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 50కి 0 కలిపితే 50 వస్తుంది. అదే విధంగా ఏ అనే సంఖ్యకు 0 కలిపిన ఏ వస్తుంది. అంటే ఒక సంఖ్యకు 0 కలపడం వల్ల అదే సంఖ్యను పొందడం వల్ల ఈ 0 ఏమంటామంటే సంకలన తత్సం అంటాం. ఇది కూడా మనకి ధర్మాలనే వస్తుంది. అక్కడ మనం కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకే, మనకి సంకలనానికి ఉన్న 2 ధర్మాలు ఏంటంటే, ఒకటి కొన్ని సంఖ్యలను మనం 2 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలు అవ్వచ్చు. ఓకే, ఆ సంఖ్యను మనం ఏ క్రమంలో కలిపినా సరే ఒకే ఫలితాన్ని పొందొచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్, ఒక సంఖ్యను మనము ఒక సంఖ్యకు 0 కనుక కూడినట్లయితే అదే సంఖ్య ఫలితంగా వస్తుంది. ఓకే, అయితే వీటి మీద మనకి సంకలనం మీద ప్రశ్నలు ఏ విధంగా వస్తాయి, మనకి 4th లో ఏ విధంగా ఉన్నాయి, 8th లో ఏ విధంగా ఉన్నాయి చూద్దాం. అయితే ఈ సంకలనం మీద మనకి క్వశ్చన్స్ అనేది ఏ విధంగా అడుగుతారంటే, మనకి 4th క్లాస్ లోన 33 పేజ్ అనుకుంటా. ఆ పేజ్ లో ఒక ప్రాబ్లం ఇచ్చాడు. చాలా బాగా ఇచ్చాడండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఆ ప్రాబ్లం. ముందు ఆ ప్రాబ్లమ్స్ తెలుసుకోవడానికి ముందు మనం ఒకటి తెలుసుకుందాం. 0 నుండి 9 వరకు ఉండే వాటిని ఏమంటాం? అంకెలు అంటాం. ఓకే, ఈ అంకెలను ఉపయోగించి మనము 0 నుండి 9 వరకు ఉన్న అంకెలను ఉపయోగించి 5 అంకెలు పెద్ద సంఖ్య, 5 అంకెలు చిన్న సంఖ్యను తయారు చేద్దాం. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇవి అంకెలు. ఈ 9 అంకెలను ఉపయోగించి మనం ఏం చేయాలి? 5 అంకెలు పెద్ద సంఖ్య, 5 అంకెలు చిన్న సంఖ్యను ప్రిపేర్ చేద్దాం. ఓకే, 5 అంకెలు పెద్ద సంఖ్య ఏమవుతుంది? మనకి 0 నుంచి 9 వరకు అంకెలు ఉపయోగించి పెద్ద సంఖ్య గాని ప్రిపేర్ చేయమంటే ఎన్ని అంకెలు పెద్ద సంఖ్య? 5 అంకెలు పెద్ద సంఖ్య. 5 అంకెలు పెద్ద సంఖ్యను ప్రిపేర్ చేయమంటే వెనక నుంచి 5 అంకెలు వరుసగా రాసిడు.
1 2 3 4 5 అంటే ఇక్కడ వరకు ఏమవుతుంది 9 8 7 6 5 అవుతుంది. మరి 5 అంకెలు చిన్న సంఖ్య రాయమన్నాడు అనుకోండి, ముందు నుంచి ఫస్ట్ 5 అంకెలు వరుసగా రాసింది. అయితే ఇక్కడ ఉన్నది ఏంటంటే మనకి 0 అనేది ఏంటంటే ఒక హిందూ అరబిక్ సంఖ్య మన ప్రకారం 0తో ఒక సంఖ్య స్టార్ట్ అవ్వకూడదు. కాబట్టి ఫస్ట్ మనము 1తో స్టార్ట్ చేసుకోవాలి, ఆ నెక్స్ట్ 0 రాసుకోవాలి, మిగిలిన నెంబర్స్ వరుసగా రాసింది. ఓకే, ఇప్పుడు మనకి 2 నెంబర్లు వచ్చాయి. ఈ నెంబర్ ఏంటంటే 5 అంకెల పెద్ద సంఖ్య లేదా గరిష్ట సంఖ్య, ఇదేంటంటే 5 అంకెల చిన్న సంఖ్య. ఇప్పుడు ఈ రెండింటి యొక్క మొత్తము లేదా భేదము అడుగుతాడు మనకి. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే కలుపుదాం. 5కి 4 కలిపితే 9, 6కి 3 కలిపితే 9, 7కి 2 కలిపితే 9, 8 ప్లస్ 0 అంటే 8, 9 ప్లస్ 1 అంటే 10. అంటే 5 అంకెల గరిష్ట సంఖ్యకు 5 అంకెల కనిష్ట సంఖ్యకు మధ్య వాటి యొక్క మొత్తం ఎంతంటే 1,08,999. మరి వాటి భేదం ఎంత అవుతుంది? భేదం అంటే ఏం చేయాలి? తీసివేయాలి. సో తీసివేస్తే 5 - 4 అంటే 1, 6 - 3 3, 7 - 2 5, 8 - 0 8, 9 - 1 8 అంటే 88,531. ఏంటి ఇక్కడ 0 నుండి 9 వరకు ఉన్న అంకెలను ఉపయోగించి మనం ఏం చేయాలి? 5 అంకెల పెద్ద సంఖ్యను 5 అంకెల చిన్న సంఖ్యను ప్రిపేర్ చేసి వాటి యొక్క మొత్తాన్ని మరియు భేదాన్ని కనుక్కోవాలి. మనకి 4th క్లాస్ లో 33 పేజీలు అనుకుంటా 4 అంకెల గరిష్ట సంఖ్య మరియు 4 అంకెల కనిష్ట సంఖ్యను ప్రిపేర్ చేసి వాటి యొక్క మొత్తాన్ని కనుక్కోమన్నాడు. 4th క్లాస్ పేజ్ 33 పేజీలో ఈ విధంగా ఇచ్చాడు బాక్స్ లో. 0 నుంచి 9 వరకు అంకెలను ఉపయోగించి 4 అంకెల గరిష్ట సంఖ్య 4 అంకెల కనిష్ట సంఖ్యను తయారు చేసి వాటి యొక్క మొత్తాన్ని కట్టమన్నాడు. మొత్తము కట్టాలి, నెక్స్ట్ భేదం కూడా కట్టచ్చు. ఓకే, దీన్ని ట్రై చేయండి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే సంకలనాన్ని అంచనా వేయడం. సంకలనాన్ని అంచనా వేయడం ఏంటి? అంచనా వేయడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు 2 సంఖ్యల్ని కలపాలి. ఇక్కడ మనము 25 ప్లస్ 36 ఈ రెండు కలిపి మనకి ఎంత వస్తుంది? 61 వస్తుంది. ఓకే, అయితే 61 అని ఆన్సర్ చెప్పకుండా మనకి 60గా అంటే 60గా తీసుకుంటాం. అంటే మనకు వచ్చిన ఫలితాన్ని చూడండి, 1లో 10 వస్తాను అంకితో అయిపోయింది కాబట్టి దగ్గర 10లకు సవరించి అంచనా వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 256 ప్లస్ 257 ఈ రెండు కలిపాం అనుకోండి, ఆన్సర్ ఎంత వస్తుంది మనకి? 313 వస్తుంది. 313. అయితే మనము 313 అని చెప్పకుండా దీన్ని మనము చూడండి, ఇక్కడ 1లు 10లు 100లు అంటే 100లతో ఆగిపోయింది కాబట్టి దగ్గర 100లకు సవరించి అంచనా వేయాలి. అంటే 313 అనేదేమో 300కి 400కి మధ్యలో ఉంటుంది. ఓకే, అయితే 300కి 400కి కరెక్ట్ మధ్యలో ఉండే నెంబర్ ఏది? 350. మనకి కావాల్సిన నెంబర్ ఏంటి ఇక్కడ? 313. 313 అనేదేమో 300కి 350కి మధ్యలో ఉంటుంది కాబట్టి 313 ని మనము దగ్గర 100లకు సవరించినప్పుడు 300 గా రాస్తాం. అంటే 2 సంఖ్యలను సంకలనం చేసినప్పుడు వచ్చిన ఫలితం అనేదేమో ఏం చేయాలి? మనము అంచనా వేసి కరెక్ట్ సరైన విలువ కాకుండా దగ్గర విలువకు అంచనా వేసి మనము రౌండ్ ఫిగర్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు చూడండి, 5436 1854 ఈ రెండు కూడా మనం యాడ్ చేయాలి. సో యాడ్ చేస్తే 0 9 12 7 ఏమొచ్చింది? 7290 వచ్చింది. అంటే ఈ రెండింటి యొక్క సంకలనం మొత్తాన్ని మనం ఏం చేయాలి? అంచనా వేయాలి. మనకు ఆప్షన్ లోన 7290 అనే ఆప్షన్ ఉండదు. ఏముంటుంది ఆప్షన్ లోన? 6000 7000 7500 8000 ఇవి ఉంటాయి ఆప్షన్ లో. అంటే అంచనా వేయమంటే ఏం చేయాలంటే మనకి సరైన విలువ ఆ రెండు కలుపుగా వచ్చిన సరైన ఫలితాన్ని మనం తీసుకోకూడదు. దాన్ని ఎక్కడ మనకి ఎండ్ అయిందో వేల స్థానం ఎండ్ అయితే దగ్గర వేలకు సవరించి తీసుకోవాలి. 100ల స్థానంతో ఎండ్ అయిపోతే అక్కడ మనం దగ్గర 100లకు సవరించి తీసుకోవాలి. ఇక్కడ మనకి వేల స్థానంతో ఎండ్ అయింది కాబట్టి 1లో 10లు 100లు 1000 అంటే 7290 మనం ఏం చేయాలి? దగ్గర వేలకు సవరించాలి. సో దగ్గర వేలకు సవరిస్తే మనం లాస్ట్ వీడియో చెప్పుకున్నాం దగ్గర 10లకు దగ్గర 100లకు దగ్గర వేలకు ఏ విధంగా సవరించాలో. మన ఇక్కడ 1లు 10లు 100లు వేల స్థానంతో సవరించాలి కాబట్టి వేల స్థానంలో 7 ఉంది కాబట్టి 7 తీసుకోండి, దాని తర్వాత నెంబర్ 8 తీసుకోండి. ఓకే, రిమైనింగ్ 3 స్థానాలు కాబట్టి 3 జీరోస్ పెట్టుకోండి.
అంటే మనకి ఇచ్చిన నెంబర్ ఏమవుతుందంటే 7000 కి 8000 కి మధ్యలో ఉంటుంది. సో 7000 కి 8000 కి సరిగ్గా మధ్యలో ఉండే నెంబర్ ఏంటి ఇక్కడ 7500. అయితే మనకి ఇక్కడ వచ్చిన నెంబర్ ఏంటి 7290. అయితే ఈ 7290 అనేదేమో 7000 కి 7500 మధ్యలో ఉంటుందా, 7500 కి 8000 మధ్యలో ఉంటుందా, 7000 కి 7500 మధ్యలో ఉంటుంది. అంటే ఈ 7290 మనము అంచనా వేసినప్పుడు లేదా దగ్గర వేలకు సవరించినప్పుడు 8000 దగ్గర విలువగా తీసుకుంటామా లేదా 7000 దగ్గర విలువ తీసుకుంటామంటే 7000 దగ్గర విలువ తీసుకుంటాం. 7000 ని దగ్గర విలువగా తీసుకుంటాం. అంటే ఈ రెండు సంఖ్యల యొక్క మొత్తాన్ని మనం అంచనా వేస్తే ఎంతగా అంచనా వేస్తామంటే 7000గా అంచనా వేస్తాం. ఓకే, అంటే సంకలనాన్ని అంచనా వేయడం అన్నా సరే, ఇదే విధంగా వ్యవకలనాన్ని కూడా అంచనా వేయడం ఉంటుంది. వ్యవకలనాన్ని అంచనా వేయడం అన్నా మనకు వచ్చిన ఆన్సర్ ని ఫలితాన్ని ఏం చేయాలంటే ఎక్కడ ఏ ప్లేస్ వాల్యూతో ఎండ్ అయిందో ఆ ప్లేస్ వాల్యూ మనం ఏం చేయాలంటే సవరించుకోవాలి. సో 1, 10, 100, 1000 వేల స్థానంతో సవరైంది వేల స్థానంతో ఎండ్ అయింది కాబట్టి మనం ఏం చేయాలంటే వేల స్థానానికి దగ్గర వేలకు సవరించి మనం ఆన్సర్ అనేది ఏమో ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, ఇది సంకలనాన్ని అంచనా వేయడం. ఇది మనకి 4th క్లాస్ టెక్స్ట్ బుక్ లో పేజ్ నెంబర్ 34 లో ఉంది. నెక్స్ట్ మనకి 4th క్లాస్ లో 37 పేజీలో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 2 ఎగ్జాంపుల్స్. ఇవి మనకి డిఎస్సి పరంగా అడగకపోవచ్చు, కానీ తెలుసుకుందాం. అనురాధ అనే అమ్మాయి ఉద్యోగం చేస్తుంది. అయితే తన ఆదాయం అంటే ఉద్యోగం చేయగా వచ్చిన జీతాన్ని ఆదాయంగా మనం చెప్తాం జనరల్ గా. ఆ ఆదాయంలో కొంత సొమ్మును ఖర్చు చేస్తుంది, కొంత సొమ్మును పొదుపు చేసుకుంటుంది. ఖర్చు చేసిన సొమ్ము ఎంత అంటే 9385 రూపాయలు. అలాగే పొదుపు చేసిన సొమ్ము ఎంత అంటే 7895 రూపాయలు. అయితే మనకి ఏం అడిగాడు అంటే ఆదాయం అడిగాడు. జనరల్ గా ఆదాయం అంటే ఏంటంటే ఖర్చు చేసిన సొమ్ము ప్లస్ పొదుపు చేసిన సొమ్ము ఈ రెండింటి యొక్క మొత్తాన్ని మనము ఆదాయంగా చెప్తాం. ఓకే, ఇప్పుడు మనకు ఆదాయం కావాలంటే ఏం చేయాలి, ఈ ఖర్చు నెక్స్ట్ ఈ పొదుపు రెండింటిని కూడా మనం కలపాలి. సో కలిపితే ఎంత వస్తుంది 5 + 5 10, 1 9 1 10 + 8 18, 1 3 8 1 12, 1 9 1 17 17. అంటే ఎంత 17280 రూపాయలు. ఏంటిది ఆదాయం. ఆదాయం అంటే అనురాధ యొక్క జీతం. ఓకే, నెక్స్ట్ 4th ఎగ్జాంపుల్ చూడండి. ఒక పార్కింగ్ స్టాండ్ ఉందంట. ఆ స్టాండ్ లో కొన్ని స్కూటర్లు కొన్ని బైక్లు ఉన్నాయి. ఎన్ని స్కూటర్లు ఉన్నాయంటే 1786 స్కూటర్లు ఉన్నాయి. ఎన్ని బైక్లు ఉన్నాయంటే ఎన్ని స్కూటర్లు ఉన్నాయో అంతకు 396 ఎక్కువ బైక్లు ఉన్నాయి. ఇక్కడ ఉన్న స్కూటర్లు ఎన్ని 1786, దానికి 396 ఎక్కువ బైక్లు ఉన్నాయి. అంటే మొత్తం బైక్లు ఎన్ని అడిగాడు. సో దీనికంటే 390 ఎక్కువ ఉన్నాడు కాబట్టి రెండు కూడా ఏం చేయాలంటే కలపాలి. కలపగా వచ్చిన సంఖ్య ఏమవుతుందంటే బైక్ సంఖ్య అవుతుంది. ఓకే, రెండు కలిపి ఎంత వస్తుంది మనకి 6 6 12, 1 9 1 10 8 18, 1 3 7 1 11, 1 2 అంటే 2182 బైక్లు ఉన్నాయి. అయితే ఇటువంటి సమ్స్ మనకి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా ఈజీగానే చేసేస్తారు. అయితే ఇటువంటి సమ్స్ మనకి డిఎస్సి పరంగా గానీ టెట్ పరంగా గానీ అడగడు. ఓకే, ఇటువంటి సమస్యలపై మనం దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ మనకి 4th క్లాస్ లో 40 పేజీలో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ మోడల్ మనకి చాలా ఇంపార్టెంట్. ఇవే మోడల్ మనకి 8th క్లాస్ లో కూడా పేజ్ నెంబర్ 329 లో ఉన్నాయి. ఇవి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దీంట్లో ఫస్ట్ వన్ చూడండి 7300. ఇక్కడ 10th ప్లేస్ 1th ప్లేస్ బాక్స్ ఇచ్చాడు. నెక్స్ట్ 1365 ఇచ్చాడు. కింద వీటి యొక్క మొత్తం కూడా ఇచ్చాడు. సెకండ్ ప్రాబ్లం లో కూడా 4700 10th ప్లేస్ లో బాక్స్ ఇచ్చాడు, 1th ప్లేస్ లో 9 ఇచ్చాడు. అలాగే 2100 ప్లేస్ లో బాక్స్ ఇచ్చాడు, 87 ఇచ్చాడు. సో దీని యొక్క మొత్తం కూడా ఆన్సర్ ఇచ్చాడు. అయితే ఈ బాక్స్ లో ఏ అంకె వస్తుందో మనం ఇక్కడ రాయగలిగాం. అయితే ఇక్కడ ఈజీగా చెప్తాను చూడండి. జనరల్ గా మనకి కింద ఆన్సర్ మనకి ఏ లైన్ లో బాక్స్ ఉందో ఆ బాక్స్ లైన్ లో చూసుకోండి. బాక్స్ 5 8. మనకి ఇక్కడ వచ్చిన ఆన్సర్ అనేది ఈ బాక్స్ అంటే ఈ లైన్ లో ఉన్న అంకె కంటే పెద్దది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇది 8, 5 కంటే 8 పెద్దది, 5 కంటే 8 పెద్దది. పెద్దది అయినప్పుడు ఈ రెండిటి యొక్క డిఫరెన్స్ ఎంత ఉంటుందో అదే ఈ బాక్స్ లో వస్తుంది. 8కి 5కి డిఫరెన్స్ ఎంత 3. ఎప్పుడు ఈ లైన్ లో ఉండే నెంబర్ కంటే కింద వచ్చే ఆన్సర్ పెద్దది ఉన్నప్పుడు. అలాగే ఈ లైన్ లో చూడండి, ఈ లైన్ లో ఇక్కడ నెంబర్ కంటే కింద వచ్చిన ఆన్సర్ ఏ విధంగా ఉంది చిన్నదిగా ఉంది. ఇక్కడ పెద్దదిగా ఉన్నప్పుడు ఈ రెండింటి మధ్య మనం ఏం చేసాం భేదం కట్టాం. కానీ చిన్నదిగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చూసారా ఎంత ఉంది మనకి 6 ఉంది. 6 10కి ఎంత దగ్గరగా ఉంది చూసుకోవాలి. 6కి 10కి డిఫరెన్స్ ఎంత 4.
ఆ 4ని మనము దీనికి కలుపుకుంటే ఎంత ఆన్సర్ వస్తుందో అదే ఈ బాక్స్ లో వస్తుంది. ఏం చేయాలి, ఫస్ట్ లైన్ లో మనకి ఏ బాక్స్ ఉన్న లైన్ లో ఏం చేసుకోవాలంటే బాక్స్ దాని కింద నెంబర్ ఫలితంలో కాదు, ఈ లైన్ లో ఫలితం పరిశీలించినట్లయితే ఫలితం అనేదేమో ఈ లైన్ లో ఉన్న నెంబర్ కంటే పెద్దదిగా ఉందనుకోండి, 5 కంటే పెద్దదిగా ఉంది. పెద్దదిగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే మైనస్ చేయాలి. దేనికి ఫలితంలో ఉన్న నెంబర్ కి నెక్స్ట్ ఈ లైన్ లో ఉన్న నెంబర్ కి. సో 8కి 5కి డిఫరెన్స్ ఎంత 3, ఆ 3 ఈ బాక్స్ లో వస్తుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఒకవేళ ఆ బాక్స్ కింద నెంబరు ఫలితంలో వచ్చిన నెంబర్ కంటే పెద్దదైంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 6 ఉంది, 5 ఉంది, అంటే ఇక్కడ 6 పెద్దది, 5 చిన్నది. అలాంటప్పుడు ఈ బాక్స్ లో అంటే ఈ బాక్స్ లో నెంబరు 10కి ఈ నెంబర్ కి ఎంత తేడా ఉందో ఆ నెంబర్ ని మనం ఏం చేయాలంటే ఆన్సర్ లో నెంబర్ కి కలుపుకోవాలి. సో ఆన్సర్ లో ఎంత ఉంది, ఇక్కడ 5 ఉంది, 5కి 4 కలిపితే 9, ఆ 9 ఈ బాక్స్ లో వస్తుంది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి 9 + 7 6 ఇస్తాడు, అంటే ఏంటి 9 + 7 16 అవుతుంది, కాబట్టి 1 ఇక్కడ వస్తుంది. ఓకే, అంటే టోటల్ ఎంత అవుతుంది, ఇప్పుడు ఇది 9 అవుతుంది. ఓకే, మనకి ఇక్కడ చూడండి ఈ బాక్స్ ఇచ్చాడు, ఇక్కడ 9 ఇచ్చాడు, ఇక్కడ 5 ఇచ్చాడు. మనకి ఇక్కడ వచ్చిన ఆన్సర్ ఎంత ఉంది, ఇక్కడ కింద 5 ఉంది, కానీ ఇక్కడ ఉన్న నెంబర్ ఎంత 9. అంటే పైన నెంబర్ మనకి పెద్దదిగా ఉంది, కింద నెంబర్ పెద్దదిగా ఉన్నప్పుడు ఏం చెప్పాను, ఈ రెండింటి మొత్తం కలపాలి. అలా కాకుండా పైన నెంబర్ పెద్దదిగా ఉన్నప్పుడు ఏం చేయాలి, ఈ నెంబరు 10కి ఎంత దగ్గరగా ఉందో చూసుకోవాలి. సో ఇక్కడ ఎంత ఉంది నెంబర్ మనకి 9 ఎందుకు అయిందండి, 9 + 7 16 అయినప్పుడు 6 రాసుకొని 1 ఇక్కడ రాసుకుంటాం కదా. సో ఈ 1 + 8 2 కలిపితే 9 అవుతుంది. ఇప్పుడు 9 10కి ఎంత దగ్గరగా ఉంది, ఒక నెంబర్ దగ్గరగా ఉంది, కాబట్టి ఆ 1ని మనము ఈ ఆన్సర్ కానీ కలుపుకున్నట్లయితే అదే ఆ పైన బాక్స్ లో వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది 6 + 9 15 అవుతుంది, అంటే 5 వచ్చింది. సో ఇంక 1 ఉంటుంది కదా, ఆ 1 ఎక్కడ రాసుకోవాలను ఇక్కడ రాసుకో, లేదా పైన రాసుకోండి. సో ఇప్పుడు ఈ టోటల్ ఎంత అవుతుంది, మనకి 8 అవుతుంది. సో ఆన్సర్ లో ఎంత ఉంది, ఇక్కడ చూడండి ఆన్సర్ ఎంత ఉంది 3 ఉంది. అంటే మనకున్న పైన పెద్ద నెంబర్ ఉంది, పైన పెద్ద నెంబర్ ఇప్పుడు ఏం చేయాలి, ఈ నెంబర్ 10కి ఎంత దగ్గరగా ఉందో చూసుకోవాలి. 8 నెంబర్ 10కి ఎంత దగ్గరగా ఉంది, 2 దగ్గరగా ఉంది. ఆ 2ని మనం ఏం చేయాలంటే కింద ఉన్న ఆన్సర్ కి కలుపుకోవాలి. అప్పుడు ఎంత వస్తుంది, మొత్తం మనకి 5 వస్తుంది. ఆ 5 ఈ బాక్స్ లో వస్తుంది. కాబట్టి చెక్ చేసుకోండి, 9 + 7 ఎంత అవుతుంది, 16 అవుతుంది. 6 1 8 + 1 + 6 15 అవుతుంది. 5 1 7 + 1 + 5 ఎంత అవుతుంది, 13 అవుతుంది. 3 1 4 1 2 అంటే 7. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 3 7 బాక్స్ 4 4 బాక్స్ 3 5 9 5 9 7. ఓకే, ఇక్కడ మనకి ఈ 2 బాక్సుల్లో ఏ నెంబర్ వస్తుందో కావాలి. ఇక్కడ మనకి బాగా గమనించినట్లయితే మనం ఏం చూసుకోవాలి, బాక్సులు ఏ లైన్ లో చూసుకోండి. దాంతో పాటు ఫస్ట్ 1's ప్లేస్ కూడా కలుపుకోవాలి. సో ఫస్ట్ 1's ప్లేస్ కలుపుకున్నట్లయితే 4 + 5 9 సరిపోయింది. కాబట్టి మనము నెక్స్ట్ స్టెప్ లో చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి 9 + 7 16. సో 6 వచ్చింది ఇక్కడ. సో 16 కాబట్టి ఆ 1 అనేది ఇక్కడ రాసుకోవాలి ఖచ్చితంగా. కానీ దీంట్లో మనకి ఆ సమస్య అనేది లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ బాక్స్ కనుక్కోవాలి. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఫలితంలో ఇక్కడ ఆన్సర్ లో ఎంత ఉంది, 5 ఉంది. పైన ఎంత ఉంది, 3 ఉంది. అంటే ఎక్కడ ఎక్కువ ఉంది, ఆన్సర్ లోనే ఎక్కువ ఉంది. ఆన్సర్ లో ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఆన్సర్ లో ఎంత ఉందో పైన ఇక్కడ నెంబర్ ఈ రెండు కూడా ఏం చేయాలి, తీసివేయాలి. సో ఆన్సర్ లో నెంబర్ నుంచి పైన నెంబర్ ని తీసివేసినట్లయితే మనకి ఎంత వస్తుందో అదే ఈ బాక్స్ లో రాసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి 7 ఇచ్చాడు, బాక్స్ ఇచ్చాడు, 9 ఇచ్చాడు. సో ఆన్సర్ లో 9 ఉంది, ఈ లైన్ లో 7 ఉంది. అంటే ఎక్కడ ఎక్కువ ఉంది, మనకి ఆన్సర్ లోనే ఎక్కువ ఉంది. అప్పుడు ఏం చేయాలి, ఈ లైన్ లో ఉన్న నెంబర్ ని తీసివేయాలి. సో 9 - 7 అంటే 2. ఆ 2 ఈ బాక్స్ లో వస్తుంది. మనకి ఆన్సర్ లో పెద్ద నెంబర్ ఉంటే ఆ పెద్ద నెంబర్ నుంచి ఈ లైన్ లో ఇచ్చిన నెంబర్ ని తీసివేయాలి. అలా కాకుండా ఈ లైన్ లో ఇచ్చిన నెంబర్ పెద్దదైంది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, ఆన్సర్ లో నెంబర్ కి ఈ లైన్ లో ఉండే నెంబరు 10కి ఎంత దగ్గరగా ఉంటుందో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 6 ఉంది, 5 ఉంది. అంటే ఆన్సర్ లో కంటే మనకి పైనే పెద్ద నెంబర్ ఉంది. అప్పుడు ఏం చేసామంటే 6 అనేది 10కి ఎంత దగ్గరగా ఉంది, 4 దగ్గరగా ఉంది. ఆ 4 ని మనం ఈ ఫలితాన్ని కనుక కలుపుకున్నట్లయితే అదే ఆన్సర్ అవుతుంది బాక్స్ లో. ఓకే, ఇదే మోడల్ మనకి 8th క్లాస్ లో కూడా పేజ్ నెంబర్ 329 లో ఉన్నాయి మనకి. అవేంటో చూద్దాం. ఈ పేజ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ మనకి లాస్ట్ డిఎస్సి లో కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, ఎక్కువ మనకి ఇటువంటి ప్రాబ్లమ్స్ మీద
కలపడాలు తీసివేతలు ఇటువంటి ప్రాబ్లమ్స్ మీద దృష్టి పెడితే మంచిది. దీనికి ముందు చెప్పిన ప్రాబ్లమ్స్ అనురాధ, పొదుపు ఎంత, ఖర్చు ఎంత, మొత్తం ఎంత, ఇటువంటి క్వశ్చన్స్ మనకి అడిగితే ఇటువంటి ప్రాబ్లమ్స్ అడుగుతారు. ఓకే, నెక్స్ట్ మనకి 8th క్లాస్ పేజ్ నెంబర్ 329 అండ్ 330 ఈ రెండు పేజీలో మనకి కలపడానికి సంబంధించిన రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. 17A 2A 407. ఇక్కడ మనకి ఇది 1, ఇక్కడ 17A అని అర్థం కాదు, ఇది ఒక 3 అంకెల సంఖ్య. ఇది 1లో స్థానంలో అంకె, 10లో స్థానంలో అంకె, 100లో స్థానంలో అంకె. అంటే 1లో స్థానంలో ఏ అని అంకె ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ 200 10లో స్థానంలో అంకె బదులు ఏ ఇచ్చాడు, ఇక్కడ 1లో స్థానం అంకె బదులు ఏ ఇచ్చాడు. 200 10లో స్థానంలో ఏ ఇచ్చాడు, 1లో స్థానంలో 4 ఇచ్చాడు. ఈ రెండు అంకెలు మొత్తం ఎంత చెప్పాడు మనకి ఇక్కడ 407 అని చెప్పాడు. మీకు చెప్పిన ట్రిక్ ఏంటి, నేను ఇక్కడ మనకి ఏ లైన్ లో నెంబర్ అయితే కావాలో ఖచ్చితంగా 2 నెంబర్లో ఒక నెంబర్ తెలుస్తుంది మనకి. సో ఈ నెంబర్ తెలుసు. ఈ నెంబర్ కంటే మనకి ఆన్సర్ లో నెంబర్ ఎంత ఉంది చూడండి, ఇక్కడ 7 ఉంది. అంటే ఈ నెంబర్ కంటే ఈ నెంబర్ పెద్దదిగా ఉంది. పెద్దదిగా ఉన్నప్పుడు ఏం చేయమని చెప్పాను, ఈ పెద్ద నెంబర్ నుంచి ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్ని తీసివేయాలి. తీసివేస్తే ఎంత వస్తుందో అదే ఇక్కడ రావాల్సిన నెంబర్. అంటే ఏ విలువ ఎంత అవుతుంది ఇక్కడ మనకి 3 అవుతుంది. లేదా ఇంకొక మోడల్ చెప్తాం. ఇదే A+4 కలిపి ఎంత వచ్చింది, 7 వచ్చింది. ఇక్కడ +4 అవుతుంది. ఈక్వల్ అసలు కలిపి ఏమవుతుంది, -4 అవుతుంది. అప్పుడు ఏ ఈక్వల్ ఏమవుతుంది, 7 - 4 ఎంత వస్తుంది, 3. అంటే ఏ విలువ 3. ఇది ఏనే, ఇది ఏనే, కాబట్టి ఇది కూడా 3 అవుతుంది, ఇది కూడా 3 అవుతుంది. సో ఆ నెంబర్లు ఏమవుతాయి, 173 అవుట్ అవుతుంది. నెక్స్ట్ 234 అవుట్ అవుతుంది. ఓకే, ఇది కూడా కాకపోతే ఇంకొక విధంగా కూడా చేయొచ్చు. కాబట్టి ఈ రెండు సరిపోతాయి. దీనికి మూడో మోడల్ కూడా ఉంది. మూడో మోడల్ కూడా చూద్దాం. ఇక్కడ చూడండి 170A, ఇక్కడ నెంబర్ రావాలి 170 సంథింగ్, ఒక నెంబర్ బదులు ఏ ఇచ్చాడు. దీన్ని నేను ఏం చేస్తానంటే, ఇక్కడ 1 అనేది ఏ స్థానంలో ఉంది, 100లో స్థానంలో ఉంది. కాబట్టి 100 ప్లస్ 7 అనేది ఏ స్థానంలో ఉంది, 10లో స్థానంలో ఉంది. కాబట్టి 7 10 70 ప్లస్ ఇక్కడ 7 ఏ స్థానంలో ఉంది, 1లో స్థానంలో ఉంది. కాబట్టి ఏ. నెక్స్ట్ ఈ 170A కి ఏది కలపాలి మనము, 200A4 కలపాలి. అంటే 2 అనేది ఏ ప్లేస్ లో ఉంది, ఇక్కడ 100లో స్థానంలో ఉంది. కాబట్టి 200. నెక్స్ట్ 7 ఏ స్థానంలో ఉంది, 10లో స్థానంలో ఉంది. 10లో స్థానం ఉంది కాబట్టి 10 × A గా రాయాలి. ఇక్కడ 10లో స్థానంలో 7 ఉన్నప్పుడు ఏం చేస్తాం మనము, 10 × 7 గా రాసి 70 గా రాసుకున్నాం. అలాగే 10లో స్థానంలో ఏ ఉన్నప్పుడు ఏం చేయాలంటే 10 × A గా రాయాలి. అంటే 10A ప్లస్ ఇక్కడ 4 ఏ స్థానంలో ఉంది, 1లో స్థానంలో ఉంది. కాబట్టి 4. ఇప్పుడు ఈ రెండింటి మొత్తం ఎంత అయింది మనకి, ఇక్కడ 407 అయింది. సో 4 అనేది ఏ ప్లేస్ ఉంది, 100 ప్లేస్ లో ఉంది. కాబట్టి 407 మనము 400 ప్లస్ 10s లేవు కాబట్టి 0 ప్లస్ 1s బదులు 7 రాస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఎన్ని హండ్రెడ్స్ అయ్యాయి. ఇక్కడ మనకి ఈ రెండింటి మొత్తము ఇది ఈక్వల్ అవ్వాలి. సో ఇక్కడ ఈ రెండు మొత్తం ఎంత అయింది మనకి, ఇక్కడ 300 అయింది. ప్లస్ ఇది 17, ఇది 10A, అంటే 70 ప్లస్ 10A. ఓకే, నెక్స్ట్ ఇదేంటిది ప్లస్ A+4. ఈ మొత్తం అనేది దేనికి సమానమైంది మనకి, ఇక్కడ 400 ప్లస్ 7 కి సమానమైంది. దీన్ని మనము 407 గానే రాసేద్దాం. ఓకే, ఇప్పుడు ఇది 300, ఇది 70, ఇది 4. సో ఈ మూడు కలిపి ఏమొస్తుంది, 374 వస్తుంది. ప్లస్ 10A ప్లస్ A అంటే 11A ఇజ్ ఈక్వల్ టు 407. ఓకే, ఇప్పుడు ఈ 11A ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 11A ఇజ్ ఈక్వల్ టు ఈ 374 అవతలకి వెళ్తే -374 అవుతుంది. అంటే 407 - 374. ఓకే, సో 407 నుంచి 374 తీసినట్లయితే మనకి ఎంత వస్తుంది, 11A ఇజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, 33A వస్తుంది. 33 వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి A ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి. A ఇజ్ ఈక్వల్ టు 11A ఇజ్ ఈక్వల్ టు 33 అయితే A ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 33/11. 11 1s 11 3s. అంటే ఏ విలువ ఎంత వచ్చింది, ఇక్కడ మనకి 3 వచ్చింది. ఇది కూడా ఒక ప్రాసెస్. ఓకే, మీరు ఎక్కువగా ఏ ప్రాసెస్ గుర్తుపెట్టుకుంటారంటే ఈ ప్రాసెస్, ఇది కానీ ఇది కానీ గుర్తుపెట్టుకుంటారు. మాక్సిమం ఇది గుర్తుపెట్టుకుంటే మనం ఏ ప్రాబ్లం అయినా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, సేమ్ ఇదే విధంగా మనకి అదే పేజ్ లో ఇంకొక ప్రాబ్లం ఉంది. y + y + y = my. ఓకే, ఇప్పుడు ఆ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం.
నెక్స్ట్ చూడండి y ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు m/. ఇది కూడా మనకి ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్ లో క్వశ్చన్ అని y ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు m/. చూడండి ఇక్కడ సంకలనానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా 3rd to 8th క్లాస్ వరకు ఏమున్నాయో అన్ని కూడా ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను నేను. ఓకే, దీంట్లో మనకి ఇక్కడ చూడండి y ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు m/. ఈ ప్రాబ్లం మనకి 8th క్లాస్ పేజ్ నెంబర్ 330 లో ఉంది. ఇప్పుడు ఇక్కడ చూడండి 5 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది మనకి 15 అవుతుంది. ఓకే, ఈ 5 ప్లస్ 5 నేను 3 సార్లు ఉంది కాబట్టి 3 into 5 గా రాయచ్చా? సో 3 5ల 15 వస్తుంది. సేమ్ ఇదే లాజిక్ తో ఇక్కడ మనం చూడండి y ప్లస్ y నేను 3 into y గా రాస్తా ఇజ్ ఈక్వల్ టు my అంటే అర్థం అంటే m into y అని కాదు, అక్కడ m into y అని కాదు. my అనేది ఒక 2 అంకెల సంఖ్య. ఇక్కడ m అనేది 10వ స్థానంలో ఉంది, y అనేది 1వ స్థానంలో ఉంది. ఓకే, ఇప్పుడు మనకి ఆ లాజిక్ బట్టి m 10వ స్థానంలో ఉంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ 75 అనే నెంబర్ ఉంది, 7 అనేది 10వ స్థానంలో ఉంది. దాన్ని మనం ఏ విధంగా తీసుకుంటాం? 7 into 10 ప్లస్ 5 అనేది 1వ స్థానం ఉంది కాబట్టి 5 into 1గా తీసుకుంటాం. సేమ్ అదే విధంగా my అనేది ఏంటంటే ఒక 2 అంకెల సంఖ్య. m అనేది 10వ స్థానంలో ఉంది కాబట్టి 10 into m అని రాసుకుంటాం. ఇక్కడ చూడండి 7 10వ స్థానం ఉంది కాబట్టి 10 into 7 లేదా 7 into 10 అలా రాసుకున్నాం. సరే, m ఇక్కడ 10వ స్థానం ఉంది కాబట్టి 10 into m ప్లస్ y స్థానం ఉంది 1వ స్థానంలో ఉంది కాబట్టి 1 into y. ఇప్పుడు మనకి ఏమొచ్చింది? ఇక్కడ 3y వచ్చింది ఇజ్ ఈక్వల్ టు 10m ప్లస్ y. 1y అన్న y అన్న ఒకటే. ఇప్పుడు ప్లస్ y ఇటు వస్తే ఏమవుతుంది? మైనస్ y అవుతుంది. అంటే 3y మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 10m వస్తుంది. 3y నుంచి ఒక y తీస్తే ఎంత వస్తుంది మనకి? ఇక్కడ 2y వస్తుంది. 2y ఈజ్ ఈక్వల్ టు 10m. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ m ఈజ్ ఈక్వల్ కడదాం. m ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? m కి ఇక్కడ 10 ఏం చేస్తుంది? గుణిస్తుంది. 10 into m కదా, కాబట్టి 10 ఇటు వస్తే ఏమవుతుంది? భాగిస్తుంది. అంటే 2y/10 వస్తుంది. అప్పుడు 2 1s 2 5s అంటే మనకి ఏమొచ్చింది? ఇక్కడ m ఈజ్ ఈక్వల్ టు y/5 వచ్చింది. ఓకే, m ఈజ్ ఈక్వల్ టు y/5 వచ్చింది. అయితే ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే m ఈజ్ ఈక్వల్ టు y/5 అంటే అర్థం ఏంటంటే y ని 5 భాగిస్తే m అనే విలువ వచ్చింది. ఇక్కడ y అనేది ఏంటి? ఇక్కడ మనకి y అనేది 1వ స్థానంలో అంకె, అంటే ఒక అంకె సంఖ్య. మనకేంటి 0 నుంచి 9 వరకు ఉండే అంకెల్లో ఏదో ఒక అంకె అవ్వాలి y అనేది. అయితే 0 నుంచి 9 వరకు ఉన్న అంకెల్లో 5తో ఖచ్చితంగా భాగించే అంకెలు ఏమున్నాయి మనకి? 0 5తో భాగించబడుతుంది. 5 0 0. 1 భాగించబడుతుందా? పడదు. 2 3 4 6 7 8 9 ఇవేవి కూడా భాగించబడవు. 0 5 మాత్రమే మనకి 5తో భాగించబడతాయి. అంటే y విలువ 0 అయినా అవ్వాలి లేదా 5 అయినా అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ y విలువ 0 అయింది అనుకోండి, 0ని 5తో భాగిస్తే m విలువ వస్తుంది కదా, ఎంత వస్తుంది? 0 వస్తుంది. అంటే మనకేమవుతుంది? ఇక్కడ 0 ప్లస్ 0 ప్లస్ 0 అనేదేమో 2 అంకెల సంఖ్య వస్తుందా? రాదు. 0 వస్తుంది. అది కూడా ఒక అంకె సంఖ్య. అంటే ఇక్కడ y విలువ 0 అయిపోయింది, m విలువ 0 అయిపోయింది కాబట్టి మనం 0ని తీసుకోకూడదు. ఏం తీసుకోవాలి? 5 తీసుకుందాం. సో y ఈజ్ ఈక్వల్ 5 తీసుకున్నట్లయితే మనకి 5 ప్లస్ 5 ఎంత అవుతుంది? 15 అవుతుంది. దీంట్లో బాగా చూడండి y ఈజ్ ఈక్వల్ ఎంత? 5 అయింది. ఇప్పుడు యువతలు ఏంటి మనకి? my కదా. సో m విలువ ఎంత అవుతుంది? m బదులు 1 ఉంది. సేమ్ 1వ స్థానంలో y బదులు 5 ఉంది. అంటే m ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. ఈ మోడల్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. లాస్ట్ డిఎస్ లో ఇలాంటి క్వశ్చన్స్ మనకు అడిగాడు కలపడం పరంగా. ఓకే, ఇది 8th క్లాస్ లో ప్రాబ్లం. ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 8th క్లాస్ లో పేజ్ నెంబర్ 324 లో ఉంది ప్రాబ్లం. మనకి 7th సమ్. ఒక 3 అంకెల సంఖ్య ఇచ్చాడు. 400 10s ప్లేస్ లో a ఇచ్చాడు, 1s ప్లేస్ లో 3 ఇచ్చాడు. అలాగే ఇంకొక 3 అంకెల సంఖ్య 984 ఇచ్చాడు. ఈ రెండింటి యొక్క మొత్తం 1300. 10వ స్థానంలో b ఇచ్చాడు, 1వ స్థానంలో 7 ఇచ్చాడు. ఇక్కడ మనకి ఏమడిగాడంటే a ప్లస్ b వాల్యూ అడిగాడు. ఇప్పటి వరకు చెప్పుకునే వాటిలో మనకి కిందన కావాలన్నా పైన కావాలన్నా ఆ లైన్ లో మనకు ఒక సంఖ్య గురించి అడిగాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో సంఖ్య మిస్ చేశాడు, ఈ 2 సంఖ్యలు ఇచ్చేవాడు. ఓకే, కానీ ఇక్కడ చూసినట్లయితే మనకి ఏ లైన్ లో అయితే నెంబర్స్ ఉన్నాయో చూడండి, ఏ ఉంది బి రెండు ఒకే లైన్ లో ఉన్నాయి. సో ఇక్కడ కనుక్కోవాల్సి వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఖచ్చితంగా ఒక కీవర్డ్ అనేది ఇస్తాడు. అయితే మనకి ఇక్కడ ఇచ్చిన కీవర్డ్ ఏంటంటే ఇక్కడ వచ్చిన సంఖ్య అంట 11తో నిశేషంగా భాగించబడుతుంది అన్నాడు. జనరల్ గా చెప్పాలంటే ఈ ప్రాబ్లం మనము బాజనీ సూత్రాల దగ్గర చెప్పుకోవాలి. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇక్కడ ఒకసారి ఇక్కడ చూడండి
400 10s ప్లేస్ లో ఏముంది 1s ప్లేస్ లో 3 ఉంది. సో ఈ రెండు కలిపి మనకి ఎంత వచ్చింది చూడండి, ఈ నెంబర్ లోనా 7 వచ్చింది, సరిపోయింది. నెక్స్ట్ ఈ నెంబర్ లో కలిపినట్లయితే a+8 = b ఇచ్చాడు. అయితే ఇక్కడ ఈ రెండు కూడా చూడండి, 4+9 = ఎంత వచ్చింది 13 వచ్చింది. 4+9 13 సరిపోయింది. అంటే మనము ఈ ప్లేస్ చూడాల్సిన అవసరం లేదు. ఓకే, అలాగే 3+4 7 అంటే ఈ ప్లేస్ లో కూడా చూడాల్సిన అవసరం లేదు. ఇక్కడ a+8 = b అంటే ఇక్కడ b అనేది ఒక అంకె సంఖ్య అని అర్థం. ఏంటి a+8 b వచ్చింది. ఖచ్చితంగా a అనేది ఒక అంకె సంఖ్య అవుతుంది, b అనేది ఒక అంకె సంఖ్య అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ b వాల్యూ 10 కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి, అప్పుడు మనకి ఈ 10s ప్లేస్ లో 1 ఏమవుతుంది ఇక్కడికి వస్తుంది. వచ్చినప్పుడు ఏమవుతుంది 9 + 1 + 4 అంటే 14 అవుతుంది. కానీ ఇక్కడ మనకి 13 ఉంది, అంటే 1 వచ్చే అవకాశం లేదు. అంటే అర్థం ఏంటి, a+8 రెండు కలిపితే మనకి 10 కంటే తక్కువ విలువ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏ విలువ మనం 0 గాని తీసుకున్నట్లయితే ఎంత అవుతుంది, b విలువ 8 అవుతుంది. 0 + 8 అంటే 8 కదా వస్తుంది. సో ఇప్పుడు b = ఎంత అవుతుంది అంటే 8 అవుతుంది. అంటే ఏ విలువ 0 అయితే b విలువ 8 అవుతుంది. ఇదొక ఆన్సర్. రెండోది చూద్దాం. ఏ విలువ 1 తీసుకున్నట్లయితే b విలువ ఎంత అవుతుంది, అప్పుడు a = 1 అయితే b = 9 అవుతుంది. ఇది రెండో ఆన్సర్. ఇప్పుడు మూడో ఆన్సర్ ట్రై చేద్దాం. ఏ విలువ 2 తీసుకున్నట్లయితే b విలువ ఎంత అవుతుంది, సో 2 + 8 అంటే 10 అయిపోతుంది b విలువ. అప్పుడు మనకి ఈ 1 అనేది ఇక్కడికి వచ్చేయాలి, కాబట్టి 2 తీసుకోకూడదు. 2k విలువ 10 అయిపోయిందంటే 2 కంటే పెద్ద విలువ కూడా ఏమవుతుంది అంటే 3 తీసుకున్నా 4 తీసుకున్నా 10 కంటే ఎక్కువ వస్తుంది. కాబట్టి మనం అక్కడి నుంచి మనం విలువ తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ మనకి ఏ విలువ 0 అనా 1 ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రం కరెక్ట్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే b బదులు 9 వచ్చింది కదా, ఇక్కడ b బదులు 8 వచ్చింది కదా, ఆ రెండు ప్రతిక్షేపించి రెండు విలువలు తీసుకుందాం. 1300 b విలువ 8 వేస్తే ఎంత అవుతుందంటే 87 అవుతుంది. అలాగే b విలువ 9 వేస్తే ఎంత అవుతుంది 1397 అవుతుంది. అంటే ఈ రెండు నెంబర్లో ఒకటి మాత్రమే నిజం. అయితే మనకిచ్చిన కీవర్డ్ ఏంటి, ఇక్కడ ఈ సంఖ్య అంట 11తో నిశేషంగా భాగించబడుతుంది అన్నాడు. అంటే ఈ రెండు సంఖ్యల్లో ఏదో ఒక సంఖ్య మాత్రమే 11తో నిశేషంగా భాగించబడుతుంది. 11తో నిశేషంగా భాగించబడాలంటే రూల్ ఏంటి, మనకి జనరల్ గా భాజనీయ సూత్రాల్లోన సరి స్థానాల్లో ఉన్న అంకెల మొత్తము బేసి స్థానాల్లో ఉన్న అంకెల మొత్తము కూడా సమానమైన అవ్వాలి, లేదా 11 యొక్క గుణిజాలైనా అవ్వాలి, లేదా వాటి యొక్క బ్యాలెన్స్ 0 అయినా అవ్వాలి. అవి మనం భాజనీయ సూత్రం ద్వారా కంప్లీట్ చెప్పుకుందాం. ఓకే, ఇక్కడ చూడండి సరి స్థానాలు, ఇది 1 2 3 4 సరి స్థానాలు ఏంటి, ఇక్కడ 2 4 స్థానాలు సరి స్థానాలు, 1 3 స్థానాలు బేసి స్థానాలు. వీటి యొక్క మొత్తం అనేది ఎలా ఉంటే సమానంగా ఉండాలి. ఇక్కడ 8 + 1 ఎంత ఉంది 9 అవుతుంది, 2 4 ప్లేస్ లో ఉంది. అలాగే 1 3 ప్లేస్ లో ఎంత అవుతుంది 10 అవుతుంది. అంటే రెండు కూడా సమానంగా రాలేదు, అంటే ఇది కాదు ఆన్సర్. ఇప్పుడు ఇది చూద్దాం. సరి స్థానంలో ఎంత అవుతుంది 7 + 3 10, 9 + 1 10. అంటే రెండు ప్లేస్ లో కూడా మనకి ఏమొచ్చింది 10 వచ్చింది. అంటే ఈ విలువ మనకి 11తో నిశేషంగా భాగించబడుతుంది. అంటే మనము b విలువ దేని తీసుకోవాలి 9 తీసుకోవాలి. సో b 9 అయినప్పుడు ఏ ఎంత వచ్చింది 1 వచ్చింది. మనకి b విలువ అడగలేదు, ఏ విలువ అడగలేదు, ఏం అడిగాడు a + b అడిగాడు. సో a + b = ఎంత అడిగాడు. ఇక్కడ a అంటే 1 b అంటే 9, సో టోటల్ ఎంత అవుతుంది 10. ఇది ఆన్సర్. ఓకే, ఇది కాన్సెప్ట్. నెక్స్ట్ మనకి 8th క్లాస్ లో పేజ్ నెంబర్ 332 లో ఎక్సర్సైజ్ 15.5 అనేది ఒకటి ఉంది. దాంట్లో మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాడు కలెక్టర్ మోడల్ కానీ, అవేంటో చూద్దాం. ఇక్కడ చూడండి 111 కి a అలాగే 77 యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది 197 వచ్చింది. ఓకే, అయితే జనరల్ గా మనకి 111 కి 77 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 111 కి 77 యాడ్ చేస్తే 8 8 1 అంటే 188 వచ్చింది. ఇక్కడ ఆన్సర్ ఎంత వచ్చింది, ఇక్కడ మనకి 197 వచ్చింది. సో రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత మనకి ఇక్కడ, సో 97 కి 88 కి మధ్య డిఫరెన్స్ 9. కాబట్టి ఏ విలువ ఎంత అవుతుందంటే 9 అవుతుంది. ఏ విలువ ఎంత అవుతుంది 9 అవుతుంది. లేదంటే ఇంకొక మోడల్ కూడా చెప్పాను నేను మీకు, ఈ 9 లో నెంబర్ మనకు కావాలి కాబట్టి, సో ఆన్సర్ ఎంత ఉంది 7 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 7 ఉంది, టోటల్ ఎంత అవుతుంది 8 అవుతుంది. సో 8 అనేది పైన ఎక్కువ ఉంది, ఫలితంలో తక్కువ ఉంది, ఆన్సర్ లో తక్కువ ఉంది. ఆ సందర్భంలో ఏం చేయమని చెప్పాను, పైన వచ్చింది మనకి ఎంత అయితే 10 కంటే తక్కువగా ఉంటుందో ఆ ఫలితాన్ని మనము కింద ఉన్న దానికి యాడ్ చేయాలి. సో 8 అనేది 10 కంటే 2 తక్కువ కాబట్టి ఆ 2ని మనము కింద 7 కి కలిపినట్లయితే ఆన్సర్ అనేది వస్తుంది. సో 9. సో 2 విధాలు చేయొచ్చు. లేదా ఇక్కడ చూడండి 222 + 8 + bb ఇచ్చాడు.
బీబీ అంటే బి ఇంటూ బి కాదు, బీబీ అనేది ఒక రెండు అంకెల సంఖ్య. ఓకే, ఈ రెండు అంకెలు ఎంత వస్తుంది ఇక్కడ 230 వస్తుంది. మనకి ఆన్సర్ ఎంత ఇచ్చాడు 285 ఇచ్చాడు. సో 285 నుంచి మనము 230 కానీ తీసినట్లయితే ఆన్సర్ ఎంత వస్తుంది మనకి, సో 55 వస్తుంది. సో బీబీ అంటే ఎంత అవుతుంది ఇక్కడ, బి విలువ 5 అవుతుంది, బీబీ విలువ 55 అవుతుంది. ఓకే, నెక్స్ట్ అలాగే మనకి ఇక్కడ ఏఏఏ అనేది ఒక 3 అంకెల సంఖ్య, ఏఏ అనేది ఇక్కడ 2 అంకెల సంఖ్య 7. ఈ 3 అంకెలు మొత్తం కలిపితే మనకి, ఈ 3 సంఖ్యలు మొత్తం కలిపితే మనకి ఎంత వచ్చింది 373 వచ్చింది. అప్పుడు ఏం చేద్దామంటే ఈ 373 నుంచి ఈ 7 తీసేయండి, ఎంత వస్తుంది మనకి 366 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ 366 కి బాగా పరిశీలించినట్లయితే మనకి ఏమవుతుంది ఇక్కడ అంటే ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ఏ ఏ ఈ రెండు చూడండి, ఇది ప్లస్ ఇది యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 366 వస్తుంది. ఏం లేదు ఇక్కడ 3 ఏలు 2 ఏలు 1 7, ఈ 3 కలిపితే మనకి 373 వచ్చింది కదా. ఈ 373 నుంచి ఈ 7 మనకి నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్ కానీ తీసినట్లయితే ఎంతైతే మిగులుతుందో అదేమవుతుందంటే దీన్ని మొత్తం అవుతుంది. సో ఎంత మిగిలింది ఇక్కడ మనకి 366 మిగిలింది. ఆ 366 అనేది ఏంటవుతుంది అంటే దీని యొక్క మొత్తం అవుతుంది. దీనికి జనరల్ గా మనం చెప్పాం కదా, దీన్ని మనం ఏ విధంగా రాయొచ్చు 100A ప్లస్ 10A ప్లస్ A గా రాయొచ్చు. దీన్ని ఏ విధంగా రాయొచ్చు 10A ప్లస్ A గా రాయొచ్చు. సో టోటల్ ఎన్ని ఉన్నాయి అక్కడ చూడండి 100A 10A 10A A A. సో 100 ప్లస్ 10 110, 110 ప్లస్ 10 120, 120 ప్లస్ A ప్లస్ A అంటే 122 వచ్చింది. సో 122A is equal to 366 అంటే 122A is equal to 366. దీంట్లో మనకి ఏ కావాలి కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 366/122. 122 1s 3s అంటే ఏ విలువ ఎంత వచ్చింది 3. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూసుకుంటే ఇక్కడ మనకి 2222 ప్లస్ 99 ప్లస్ 9 ప్లస్ ట్రిపుల్ ఏ ఇచ్చాడు ఇక్కడ. అంటే ఏ ఏ ఏ ఇది ఒక 3 అంకెల సంఖ్య. వీటి యొక్క మొత్తం మనకి ఎంత ఇచ్చాడంటే 2990 ఏ అని ఇచ్చాడు. ఓకే, దీని విలువ కావాలంటే ముందు మనము ఈ మూడింటికి మొత్తం కడదాం. ఏమవుతుంది మూడింటికి మొత్తం 2222 ప్లస్ 99 ప్లస్ 9 వీటి యొక్క మొత్తం కడితే మనకి 20 2 13 1 3 2. సో ఈ మూడింటి యొక్క మొత్తం మనకి ఎంత వచ్చిందంటే 2330 వచ్చింది. దానికి మనము ఏ ఏ ఏ కలిపితే 2990 ఏ అనేది వచ్చింది. ఓకే, ఇక్కడ మనకి 0కి ఏ కలిపితే ఏ వస్తుంది. సో దీనివల్ల మనకి ఏ విలువ కనుక్కోలేదు. ఆ నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే ఇక్కడ 3 ప్లస్ ఏ రెండు కలిపి మనకి ఎంత వస్తుంది 9 వచ్చింది. ఆ నెక్స్ట్ లో కూడా 3 ప్లస్ ఏ ఈ రెండు కలిపి ఎంత వచ్చింది మనకి ఇక్కడ 9 వచ్చింది. అంటే 3 మనం ఎంత యాడ్ చేస్తే 9 వచ్చే అవకాశం ఉంది. ఎంత 6 అంటే 2330. ఇక్కడ ఏ బదులు మనం 6 ఏ బదులు 6 కానీ రాసుకున్నట్లయితే 0 ప్లస్ 6 6 3 ప్లస్ 6 9 3 ప్లస్ 6 9 2 అంటే 2996 అనేది వస్తుంది. అంటే ఏ విలువ ఎంత అవుతుంది ఇక్కడ మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. ఓకే, నెక్స్ట్ సేమ్ అదే విధంగా ఫిఫ్త్ ప్రాబ్లం కానీ తీసుకున్నట్లయితే బీబీ ప్లస్ 6 ప్లస్ ఏఏఏ ఆ మూడింటిని కలిపితే మనకి 461 అనేది వస్తుంది. ఓకే, దీంట్లో మనం ఏం చేద్దామంటే బీబీ ఏ ఏ ఏ ఈ రెండింటి యొక్క మొత్తం కలిపినప్పుడు ఇక్కడ 6 అనే నెంబర్ ఉంది కదా, ఈ రెండింటి నుంచి ఈ 6 అనే నెంబర్ ఏం చేయాలంటే మనము ఈ యొక్క ఆన్సర్ నుంచి తీసేద్దాం. ఇప్పుడు ఏమొస్తుంది మనకి 455 అనేది వస్తుంది. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఏ ప్లస్ బి వాల్యూ ఎంత వచ్చింది 5 వచ్చింది. నెక్స్ట్ లో చూడండి ఏ ప్లస్ బి వాల్యూ ఎంత వచ్చింది 5 వచ్చింది. నెక్స్ట్ చూడండి ఏ వాల్యూ ఎంత వచ్చింది 4 వచ్చింది. ఏ వాల్యూ 4 వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ ఏ వాల్యూ 4 కానీ ప్రతిక్షేపించినట్లయితే బి వాల్యూ ఎంత అవుతుంది 1 అవుతుంది. ఏమవుతుంది 1 అవుతుంది. దీన్ని బట్టి మనం విలువలను రాసుకున్నట్లయితే బీబీ అంటే ఎంత వస్తుంది, బి వాల్యూ మనకి ఎంత వచ్చింది ఇక్కడ 1 వచ్చింది కదా. సో అంటే బీబీ అంటే 11 అవుతుంది. అలాగే నెక్స్ట్ అంటే 6 కదా 6 ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ 4 వచ్చింది. అంటే 4 4 4 ఈ టోటల్ చేస్తే ఎంత వస్తుంది మనకి ఇక్కడ 1 ప్లస్ 6 ప్లస్ 4 అంటే ఎంత అవుతుంది 11 అవుతుంది. సో 11 1 1 ప్లస్ 4 ప్లస్ 1 అంటే 6 4.
ఓకే, అయితే మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఏ విలువ బి విలువ, ఈ రెండు కావాలంటే బిబి ఏఏ వీటిని వదిలేసి ఈ 6 ఏం చేయాలంటే మనము ఈ ఆన్సర్ నుంచి తీసివేసేయాలి. సో తీసివేయగా ఎంత వస్తుంది మనకి 455 వస్తుంది. ఎంత వస్తుంది 455. మిగిలిపోయిన ఏంటి ఇక్కడ బీబీ ఒకటి మిగిలింది, నెక్స్ట్ ఏఏఏ మిగిలింది. ఈ రెండింటి యొక్క మొత్తం బి ప్లస్ ఏ యొక్క మొత్తం 5, బి ప్లస్ ఏ యొక్క మొత్తం 5, చివరిగా మిగిలింది ఏ యొక్క విలువ 4. అంటే ఏ విలువ 4 అయినప్పుడు ఏ ప్లస్ బి ఈక్వల్ ఎంత అయింది మనకి 5 అయింది. అప్పుడు ఏ విలువ 4 కానీ ఇక్కడ రాసుకున్నట్లయితే బి విలువ ఎంత వస్తుంది, బి విలువ 1 వస్తుంది. 5 - 4 అంటే బి ఈక్వల్ టు 1 అవుతుంది. బి ఈక్వల్ 1 అయితే బీబీ విలువ ఎంత అవుతుంది 11 అవుతుంది. ఏ విలువ 4 అయితే ఏ విలువ ఎంత అవుతుంది 444 అవుతుంది. సో 11 + 6 + 445 మూడింటిని యాడ్ చేస్తే 461 వస్తుంది. అంటే బి విలువ 1, ఏ విలువ 4, ఇవి మనకి వచ్చిన సరైన విలువలు. ఓకే, నెక్స్ట్ మనకి ఈ సంకలనంలో 5th క్లాస్ లో పేజ్ నెంబర్ 36 లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏంటో చూద్దాం. 6 అంకెల గరిష్ట సంఖ్యకు 6 అంకెల గరిష్ట సంఖ్యకు నెక్స్ట్ 5 అంకెల కనిష్ట సంఖ్యకు 6 అంకెల గరిష్ట సంఖ్య నెక్స్ట్ 5 అంకెల కనిష్ట సంఖ్య వీటి యొక్క మొత్తం కట్టమన్నాడు. మనకి 6 అంకెల గరిష్ట సంఖ్య అంటే ఏంటి, మనకి తీసుకున్న సంఖ్యలో 6 అంకెలు ఉండాలి మరియు అది గరిష్ట సంఖ్య అవ్వాలి. సో 6 అంకెల గరిష్ట సంఖ్య ఏమంటున్నాను ఇక్కడ 9999999. ఓకే, 9,99,999. అలాగే 5 అంకెల కనిష్ట సంఖ్య, దాంట్లో 5 అంకెలే ఉండాలి, కనిష్టంగా ఉండాలి. సో 5 అంకెల కనిష్ట సంఖ్య మనం యాక్చువల్ ఫస్ట్ వీడియో వీటి గురించి చెప్పుకున్నాం. కనిష్ట సంఖ్య అనేది అంటే మనకి 5 అంకెల్లా కావాలి కాబట్టి 5 అంకెల్లో ఎక్కడి నుంచి అయితే ప్రారంభం అవుతాయో అదే కనిష్ట సంఖ్య తీసుకోండి. సో 5 అంకెలు మనకి 10,000 నుంచి ప్రారంభం అవుతాయి కాబట్టి అదే ఏమవుతుందంటే 5 అంకెల కనిష్ట సంఖ్య అనేది అవుతుంది. ఓకే, వీటి యొక్క మొత్తం అడిగాడు, వీటి యొక్క మొత్తం. సో 9999010 అంటే 10,09,999 అవుతుంది. సో ఈ విధంగా ఇస్తే మనం చేసేవచ్చు. కానీ దీంట్లో చిన్న చిన్న మెలికలు పెడతాడు. అది ఎటువంటిదంటే చూడండి, 6 అంకెల గరిష్ట సంఖ్య అన్నాడు కదా, 6 అంకెల గరిష్ట సరి సంఖ్య అంటాడు. 6 అంకెల గరిష్ట సరి సంఖ్య మనకి ఇక్కడ చూడండి, 6 అంకెల గరిష్ట సంఖ్య ఏం రాసుకున్నాం, అన్ని 9లో రాసుకున్నాం. చివరి 1లో స్థానం ఏమంటుంది 9 ఉంది. సో 9 అంటే ఏ సంఖ్య అవుతుంది, బేస్ సంఖ్య అవుతుంది. కానీ మనకేమన్నాడు 6 అంకెల గరిష్ట సరి సంఖ్య అన్నాడు. సో 6 అంకెల గరిష్ట సంఖ్య ఇదే. కానీ దీనికంటే ముందుండే సంఖ్యలు ఏమవుతాయి మనకి చూడండి, 9999998 అవుతుంది. దానికి ముందు 9999997 అవుతుంది. ఆ విధంగా ముందు ఇంకా సంఖ్యలు అనేవి ఉంటూ ఉంటాయి. అయితే మనకి ఇది 6 అంకెల గరిష్ట సంఖ్య, దీనికంటే కొంచెం చిన్న సంఖ్య ఇది, దీనికంటే కొంచెం చిన్న సంఖ్య ఇది. అయితే ఇది మనకి 6 అంకెల గరిష్ట బేసి సంఖ్య కూడా అవుతుంది. ఇది 6 అంకెల గరిష్ట సంఖ్య అవుతుంది మరియు 6 అంకెల గరిష్ట బేసి సంఖ్య కూడా అవుతుంది. మనకేం అడిగాడు 6 అంకెల గరిష్ట సరి సంఖ్య అడిగాడు. సో దీనికంటే కొంచెం చిన్న సంఖ్య చూడండి ఏముంది ఇక్కడ 999 చివరి 8 ఉంది. 9999998 మనకి ఇదే కదా 6 అంకెల గరిష్ట సరి సంఖ్య అవుతుంది. 6 అంకెల గరిష్ట సరి సంఖ్య చివరి 1లో స్థానంలో 8 ఉంది. 9 ఉన్నప్పుడు ఏ సంఖ్య అయిపోయింది, అది బేస్ సంఖ్య అయిపోయింది. ఇది 6 అంకెల గరిష్ట సంఖ్య అవుతుంది, 6 అంకెల గరిష్ట బేస్ సంఖ్య కూడా అవుతుంది. కానీ మనకు కావాల్సింది 6 అంకెల గరిష్ట సరి సంఖ్య కాబట్టి దానికి ఒకటి తగ్గించుకుంటే చివరి 8 వస్తుంది. అదే మనకి 6 అంకెల గరిష్ట సరి సంఖ్య అవుతుంది. అలాగే 5 అంకెల కనిష్ట బేసి సంఖ్య, బేసి సంఖ్య వీటి యొక్క మొత్తం కావాలి మనకి. 5 అంకెల కనిష్ట సంఖ్య ఏంటి మనకి ఇక్కడ 10,000. సో 10,000 1లో స్థానంలో ఏముంటుంది 0 ఉంది. సో 0 ఉంటే 10,000 అనేది ఏ సంఖ్య అవుతుందంటే మనకి 10,000 అనేది సరి సంఖ్య అవుతుంది. సో 10,000 తర్వాత ఏమొస్తుంది ఇక్కడ మనకి 10,000, 10,001, 10,002, 10,003 ఇలా వస్తూ ఉంటుంది. దీంట్లో మనకి 10,000 కనిష్ట సంఖ్య, దాని తర్వాత కొంచెం పెద్దది 10,001. ఇది సరి సంఖ్య అయింది, ఎందుకు 1లో స్థానంలో 0 ఉంది. ఆ నెక్స్ట్ సంఖ్య చూడండి 1లో స్థానంలో 1 ఉంది. అంటే ఇదే సంఖ్య అవుతుంది మనకి ఇక్కడ బేస్ సంఖ్య అవుతుంది. కాబట్టి 5 అంకెల కనిష్ట బేసి సంఖ్య అంటే ఏది తీసుకోవచ్చు మనము 10,001 తీసుకోవచ్చు. 10,001 వీటి యొక్క మొత్తం కావాలి మనకి మొత్తం. ఓకే, ఇప్పుడు యాడ్ చేసుకుంటే ఎంత వస్తుంది 9
9 9 9 0 1 10 10,09,999. ఓకే, ఇది మనకి కాన్సెప్ట్. 6 అంకెల గరిష్ట సరి సంఖ్య, 5 అంకెల కనిష్ట బేసి సంఖ్య. ఇక్కడ గరిష్ట సంఖ్యలు అడిగాడా, అది గరిష్ట సరి సంఖ్య, గరిష్ట బేసి సంఖ్యలు అడిగాడా చూసుకోవాలి. ఓకే, వీటి మీద మనకి ఫిఫ్త్ క్లాస్ లో పేజ్ నెంబర్ 36 లో ఉన్నాయి ఈ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ మనకి 4th క్లాస్ లో ఎక్సర్సైజ్, నెక్స్ట్ 5th క్లాస్ లో ఎక్సర్సైజ్ మనకి ఫస్ట్ లో చెప్పుకున్నాం. అనురాధ ఖర్చు ఎంత పెట్టింది, కొద్ది చేసింది, వాటి యొక్క మొత్తం ఎంత, ఇటువంటి ప్రశ్నలు ఉన్నాయి. అటువంటి ప్రశ్నలు మనకి డిఎస్సి టెట్ ఇటువంటి అడగడు. ఒకవేళ మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటే చేయొచ్చు, అది మీకు వచ్చేస్తాయి. సో ఇటువంటి కష్టంగా ఉన్న ప్రాబ్లమ్స్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇక్కడతో మనకి సంకలనం అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ లో మనము వ్యవకలనం చెప్పుకుందాం. వ్యవకలనంతో పాటు సంకలనానికి వ్యవకలనానికి మధ్య తేడా కూడా చెప్పుకుందాం.